ప్రజలకు కాంగ్రెస్ పడ్డ బాకీ వెంటనే తీర్చాల్సిందే అని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డిమాండ్ చేశారు. ఆదివారం కాసిపేట మండలంలోని దేవాపూర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల గ్యారంటీల హామీపై ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేసిన మోసాన్ని ప్రజలకు వివరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రకారం 22 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డ అప్పు వెంటనే ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోసం, ఓటు కోసం ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలన్నారు. వచ్చే ఈ ఎన్నికల్లోనైనా బీఆర్ఎస్ కు గెలిపిస్తే ప్రజల తరపు పోరాడి ప్రభుత్వం నుంచి హామీలు అమలు చేసే విధంగా పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొల్లు రమణారెడ్డి, గొంది వెంకటరమణ, మాజీ ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్, అగ్గి సత్తయ్య, మాజీ ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, దండవేని చందు, కైలాష్, గోనె రవి, అట్కపురం రమేష్, కసాడి భూమన్న, సుధీర్, సుధాకర్ రెడ్డి, జాడి రాంచందర్, ఉమ్మరి శేఖర్, దుర్గం సాగర్, పెంద్రం హనుమంతు, కొమురయ్య, మంగ శ్రీకాంత్, అఫ్జల్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలాడి ప్రజలను మోసమాయ మాటలు చెప్పి మాయ మాటలతోని ప్రజలను మభ్యపెట్టి మరి చాలా హామీలు ఇవ్వడం జరిగింది. మరి రైతు అబద్ధాలాడి ఇవాళ గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు 22 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు కూడా ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు రేవంత్ రెడ్డి. అందుకే మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన బెల్లంపల్లి నియోజకవర్గంలో మరి కాసిపేట మండలంలో దేవాపూర్ గ్రామం నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇవాళ డిమాండ్ చేస్తున్నారు. ఓ రేవంత్ రెడ్డి, నీకు సిగ్గు ఉంటే నువ్వు తప్పకుండా ఇవన్నీ నెరవేర్చిన తర్వాతనే ప్రజల దగ్గరికి ఎన్నికలు పోవాలి. మేము ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ఈ డిమాండ్లన్నీ నెరవేరాలంటే రాబోయే కాలంలో ఏ ఎన్నికలు వచ్చినా మీరు కాంగ్రెస్ పార్టీని పొందబెట్టి మీరు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని ఓటేస్తేనే రేపు బీఆర్ఎస్ పార్టీ మీకోసం కొట్లాడుతుంది. ఈ ఏదైతే హామీలు నెరవేర్చడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ముందుండి మేము కొట్లాడతాము. అవి అమలయ్యేదాకా మీతో ఉంటామని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో